హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరవిన్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఆలు మేతి. ఈ రెసిపీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. సో ఇది మనం రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. ఎలా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే అదే రిపీట్ చేస్తూ ఉంటారు. సో అంత బాగుంటుంది సీరియస్లీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దానికోసం అయితే నేను మేతి తీసుకున్నాను 250 grams. అది మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక 4 మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. అండ్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక. అండ్ కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగాక సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. సో అది కొంచెం ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక సో ఒక 6-7 వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అండ్ వెల్లుల్లి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి అలా కలుపుకోవాలి. ఒక 2 minutes అలా ఉంచితే అది ఫ్రై అయిపోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఒక 2-3 minutes అలాగా లిడ్ పెట్టుకొని ఉంచుకుందాము. సో అది కొంచెం ఫ్రై అయిపోతుంది. సో ఆఫ్టర్ 2 to 3 minutes చూద్దాము. కొంచెం బాయిల్ అవుతుంది సో ఆలు. అండ్ ఇప్పుడు మనము దాంట్లోకి తగినంత సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 3-4 minutes లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఆలు అయితే అప్పటికి 70 to 80% ఉడికిపోతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ రెసిపీ కానీ ట్రై చేయలేదు అంటే సో వెంటనే ట్రై చేయండి. సీరియస్లీ చాలా బాగుంటుంది. సో రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక 3-4 minutes తర్వాత లిడ్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మేతి యాడ్ చేసుకుందాము. అండ్ ఇది హెల్దీ రెసిపీ కూడా. సో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి చేసుకోవాలంటే మంచి రెసిపీ ఇది. అండ్ తక్కువ టైంలో అయిపోతుంది. మంచిగా టేస్టీగా తినేయచ్చు. సో అలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం లిడ్ పెట్టుకొని ఒక 7 to 8 minutes లో ఫ్లేమ్లో అలాగే ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు ఆలు అండ్ మేతి మంచిగా రెండు ఫ్రై అయిపోతాయి. చూడండి ఆఫ్టర్ 78 minutes తర్వాత నేను మూత తీసాను. రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. సో వెంటనే చేసేయండి మరి ఇంకా. సో ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 minutes అలాగా లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకుందాము. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా ఒకసారి కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఆలు మేతి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆలు మేతిని మనం వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీకు కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.